నటి రమ్య అయితే ప్రస్తుతం ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ కాస్త కలకలం రేపిందని చెప్పాలి. ఆ పోస్ట్ లో అయితే మగవాళ్లను కించపరుస్తూ కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. అయితే ఇటీవల వీధి కుక్కల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా అటు మగవాళ్లను పోలుస్తూ అయితే ఆమె కొన్ని విషయాలు వెల్లడిస్తూ అటు పోస్ట్ చేశారు. సో మగవాళ్ళని కించపరిచే విధంగా కూడా ఆ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. దీంతో అటు రమ్య చేసిన పోస్ట్ పై అయితే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఈ పోస్ట్ కు సంబంధించి అతను చేసిన వ్యాఖ్యలు కూడా ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని చెప్పాలి. సో మగవాళ్లను కించపరుస్తూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అటు కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తాను దృష్టిలో పెట్టుకుని మగవాళ్లతో పోలుస్తూ కూడా మగవాళ్ళు కూడా ఇలానే ఉంటారంటూ కూడా తనైతే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తను పెట్టిన పోస్ట్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే మగాళ్ళ మైండ్ ను చదవలేమని, ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటారో వారికే తెలియదంటూ కూడా, సో ఎప్పుడు రేప్ చేస్తారా లేదా మర్డర్ చేస్తారా కూడా తెలియదంటూ కూడా మగజాతిని కించపరిచే విధంగా తమైతే పోస్ట్ పెట్టింది. సో ఎందుకంటే ఇటు సమాజంలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. అయితే యాస్టిస్ గా ఇప్పుడైతే కొందరు చెప్పొచ్చు. ఎందుకంటే సో కొంతమందిని కించపరుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంటారు కొంతమంది. తను అయితే అలా ఏం చేయలేదు. ప్రస్తుతం మగజాతిని ఉద్దేశిస్తూనే ఏదైతే అటు కుక్కలతో పోలుస్తూ కూడా తనైతే చేసిన ఒక పోస్ట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. సో ఎందుకంటే సో ప్రతి ఒక్కరు మైండ్ సెట్ ఒకేలా ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా బిహేవియర్ కూడా ఒకేలా ఉండదు. కానీ ఇప్పుడు రమ్య చేసిన పోస్ట్ ఏదైతే ఉందో సో అది అందరినీ మగజాతిని ఉద్దేశించి ప్రతి ఒక్కరిని కూడా ఈ దీంట్లో కలుపుతూ కూడా తన చేసినట్టయితే ఆ పోస్ట్ కి అర్థమని చెప్పాలి. దీంతో నెటిజన్లు అయితే తీవ్ర ఫైర్ అవుతున్నారు తన మీద. సో ఏదైతే వాళ్ళు ఎప్పుడు రేప్ లేదా మర్డర్ చేస్తారో వాళ్ళకే తెలియదు కాబట్టి వాళ్ళందరినీ జైలులో పెట్టాలంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి మరి పోస్ట్ పెట్టారు. సో అయితే ఇటీవల వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది. సో ఆ వీధి కుక్కలతో మగజాతిని పోలుస్తూ కూడా తను పోస్ట్ పెట్టింది. ఏంటంటే అటు ఎందుకంటే ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలు కానివ్వండి, వారు చేసే బిహేవియర్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మరి మగవాళ్ళని కూడా ఆశ్రమంలో బంధించాలా అనే కోణంలో తన ఆలోచిస్తూ కూడా ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగినట్టయితే తెలుస్తుంది. మరి దీనిపై ఇప్పటికే నెటిజన్లు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మగజాతి మొత్తం కూడా రమ్యపై అయితే ఇప్పుడు విమర్శలు చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరి దీనిపై అటు రమ్య స్పందిస్తుందా లేదా, అసలు దీనికి ఇప్పుడు తను పెట్టిన పోస్ట్కి ఎలా జవాబిస్తానది కూడా చూడాలి. సో ఏదైనా ఇష్యూ అయితే కనుక సో అక్కడి వరకు ఎంతమంది వస్తారు, ఎవరిని ఏమనాలనే దానికి ప్రతి విషయాన్ని కూడా మనం అసలు ఆలోచించి పెట్టాల్సి వస్తుంది. అలాంటిది ఇప్పుడు రమ్య పెట్టిన పోస్ట్ కాస్త సో అందరిలో వైరల్గా మారిందని చెప్పాలి. మరి దీనిపై రమ్య స్పందిస్తుందా లేదనేది కూడా చూడాలి. సో ఎందుకంటే వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలనే తీర్పును అయితే తను సవాలుగా చేసుకుని ఈ రోజు మగజాతిని మొత్తం కూడా ఉద్దేశించి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి దీనిపై అటు మహిళా సంఘాలు ఏమంటాయి, సో ఇటు మగజాతికి సంబంధించిన వాళ్ళు ఏమంటారు, ఇప్పటికే దీనిపై అయితే పలు విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రమ్య ఎలా స్పందిస్తుంది, మరొకసారి తను ఏమైనా పోస్ట్ పెట్టే ఛాన్స్ ఉందా లేదా, మరి దీనిపై అసలు మీరు ఏమంటారు అనేది కూడా మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం అయితే కన్నడ నటి రమ్య చేసిన వ్యాఖ్యలు అయితే వివాదాస్పదంగా మారాయని చెప్పాలి. సో ఏదైతే కోర్టు తీర్పుకు కౌంటర్గా కూడా మగాళ్ళను పోలిస్తూ తను పెట్టిన ఒక్క చిన్న ట్వీట్ అయితే అలజడి రేపిందని చెప్పాలి. మరి దీనిపై ఎవరెవరు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు, సో ఎంతమంది రమ్యకి సపోర్ట్ చేస్తారు, ఎంతమంది అటు మగజాతికి సపోర్ట్ చేస్తారనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. సో ఎందుకంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా సో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అలా ఉండదు. సో అలాగని చెప్పేసి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అందరి క్యారెక్టర్స్ని కూడా ఎవ్వరూ జడ్జ్ చేయలేరు ఇక్కడ. సో అలాంటిది సో తనైతే ఆ మొత్తం మగజాతిని కలిపి కూడా ఈ పోస్ట్ పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పాలి. ఇక మా ప్రతినిధి గౌతమి ఉన్నారు. ఎస్ గౌతమి, చెప్పండి. మనం చూస్తున్నాము ఏదైతే అటు నటి రమ్య పెట్టిన పోస్ట్ అయితే కాస్త ఇప్పుడు విమర్శలకు దారితీస్తుందని చెప్పాలి. మరి దీనిపై ఎవరి స్పందన ఎలా ఉంది, తను మరొక్కసారి దీనిపై ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందనుకోవచ్చు? చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలే చేశారు. ముఖ్యంగా ఇటు డాగ్స్ కి సంబంధించి కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో, అంటే ఇలాగా క్రాసింగ్ రాకుండా లేకపోతే బయటకు వచ్చి అరుస్తున్న కొన్ని జాతికి చెందిన కుక్కలు ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో, అంటే కేంద్రాల్లోని వాటిని ఉంచాలి, జనాల్లో కనుక ఉంచినట్లయితే ఈ మధ్యకాలంలో కుక్కల వల్ల చిన్నపిల్లలు ఏ విధంగా దాడుల బారిన పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోని కోర్టు అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో దానికి కౌంటర్ గా మరైతే ఓకే కుక్కలు కాబట్టి
బట్టి వాళ్ళ యొక్క కండిషన్ బట్టి లేకపోతే వాళ్ళు ఎప్పుడు మొరుగుతారు ఎప్పుడు కరుస్తారు దానికి అంచనా వేసి మీరు ఒక కేంద్రాల్లో పెట్టాలని మీరు ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో మరి మగవాళ్ళని కూడా అదే విధంగా పెడతారా జైల్లోని? ఎందుకంటే రీసెంట్ గా రేపులు జరుగుతా ఉన్నాయి, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా రేప్ చేస్తూ ఉన్నారు కదా, లేకపోతే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు కదా, వాళ్ళు ఎప్పుడు ఎటువంటి మూడ్ లో ఉంటారో కూడా మనం అంచనా వేయలేకపోతున్నాం. కాబట్టి మరి వాళ్ళపైన కూడా మీరు ఇదే విధంగా చర్యలు తీసుకుంటారా, మీరు ఇదే విధంగా జైల్లో పెడతారా అని చెప్పి తను కౌంటర్ గా ఇస్తూ మగవాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి చెప్పడం అన్నది ఈ రోజు మగవాళ్ళందరినీ కూడా కించపరిచేటట్టు ఈమె మాట్లాడుతుంది అని చెప్పి ఇవాళ బయటకు వచ్చి చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం డాగ్ లవర్స్ అని చెప్పి ఎంత మంది డాగ్స్ పైన ఎటువంటిది జరిగినా కూడా మూగజీవాలకు సంబంధించి ఇవాళ బ్లూ క్రాస్ వాళ్ళు లేకపోతే సోకాల్డ్ విమెన్స్ కావచ్చు బయటకు వచ్చి డాగ్ లవర్స్ బయటకు వచ్చి ఏ విధంగా ఫైట్ చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఒకవేళ చిన్నపిల్లలకి జరిగిన దాడుల్లో కూడా కుక్కలు ఉన్నప్పటికీ అక్కడ కూడా కుక్కల్ని సమర్థిస్తూ వాటి తరపునే వీళ్ళు పోరాడుతున్న ఇన్సిడెంట్లు కూడా మనం చూసాం. మరి అయ్యో అనవసరంగా చిన్నపిల్లలు బలైపోతూ ఉన్నారు, కుక్క కాటికి పసిబిడ్డలు కూడా చంపేస్తూ ఉన్నాయి, మరి వీటిని మనం ఎలా చూడాలి, అసలు రోడ్ల పైన వీధి కుక్కలు కావచ్చు లేకపోతే పెంచుకునేవి కావచ్చు ఇవన్నీ అవసరమా, జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఇలాంటి స్లమ్ ఏరియాలోనే అని చెప్పి దీనిపైన ఒక పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పుకి ఈ విధంగా మగవాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒక రకంగా ఇక్కడ సౌమ్య అంటే రమ్య తీసుకున్న వ్యాఖ్యల్ని కొంతమంది సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఆమె చెప్పింది కూడా నిజమే కదా, అబ్బాయిలు ఎప్పుడు ఎలా ఉంటున్నారు, ఏ విధమైన మూడ్ లో ఉంటున్నారు, చిన్నపిల్లని చూసినా పెద్దవాళ్ళని చూసినా ముసలి వాళ్ళని చూసినా వీళ్ళు ఆగకుండా ఏ విధంగా ఈ మధ్య కాలంలోని గడిచిన సంవత్సరాల్లోని ఎంతమంది బలయ్యారు, చిన్నారులు బలయ్యారు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇంతమంది బలయ్యారు. కాబట్టి మరి ఈమె అన్న మాటల్లోని ఎటువంటి మనం నెగిటివ్ గా తీసుకోవడానికి ఏముంది, ఆమె కరెక్ట్ గానే చెప్పింది కదా, మరి ఇలాంటి వాళ్ళపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలి కదా. కేవలం యాక్షన్ చేసినా కూడా ఇప్పటికీ కొంతమంది కేసులు సాల్వ్ అవ్వకుండా శిక్షలు పడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇది మూగజీవాల పైన మాత్రమే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకొని యాక్షన్ ఇంత వెంటనే తీసుకున్నప్పుడు మరి జనాలకి ఇబ్బంది కలిగించే విధంగా ఈ మధ్య జనాలని ఇబ్బంది పెడుతూ ముఖ్యంగా ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఈ విధంగా రేపులకి గురి చేస్తూ ఈ విధంగా మర్డర్లు చేస్తూ అంటే హత్యలు చేస్తున్న వాళ్ళపైన ఎందుకు తగిన యాక్షన్ తీసుకోదు, కోర్టు ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోదు, మరి ఇలాంటి వాళ్ళకు కూడా తగిన చర్యలు తీసుకోవాలి కదా. ఇలాంటి వాళ్ళని కూడా ఏ కేంద్రాల్లోనో లేకపోతే జైల్లోనో వెంటనే తీసుకుపోయి ఇగో వీడి ఈ విధంగా ప్రవర్తించాడని చెప్పి వెంటనే తీసుకొని వెళ్ళి పెట్టే అంత సత్తా మీకుందా, అంత త్వరగా మీరు యాక్షన్ తీసుకోగలుగుతారా అని చెప్పి మరికొంతమంది రమ్యనైతే సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఆమె ఈ విధంగా అబ్బాయిల మెంటాలిటీని లేకపోతే జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని అబ్బాయిలకి సంబంధించి చెప్పిన ఈ విధానం ఏదైతే ఉందో మమ్మల్ని కుక్కలతో పోల్చడం ఏంటి, అసలు నువ్వెవరు అన్నట్టు కొంతమంది విమర్శిస్తూ ఉంటే మరికొంతమంది ఇవాళ సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే విమర్శించే వాళ్ళకన్నా సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నట్టు మనకి ఇప్పటికీ ఆ పోస్ట్ కింద పెట్టిన కమెంట్స్ కావచ్చు లేకపోతే రియాక్ట్ అయిన విధానం కావచ్చు, ఆమె పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆమెకు సంబంధించి సపోర్ట్ చేస్తున్న పద్ధతిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దీనిపైన ఇవాళ మగవాళ్ళకు సంబంధించి ఏం మాట్లాడతారు, నిజంగా మగవాళ్ళ బుద్ధి అంత దారుణంగా తయారైపోయిందా, అంటే ఎప్పుడు ఎలా ఉంటున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదా, వాళ్ళ మూడ్ స్వింగ్స్ వాళ్ళ చేతుల్లో కూడా ఉండట్లేదా, ఎదురుగా ఏం కనిపించినా లేకపోతే ఏం చేసినా వాళ్ళు దేనికైనా చేయడానికి వెనకాడట్లేదా అన్న సిచ్యువేషన్ వచ్చేటట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రైట్ అఖిల. ఎస్ మనం చూస్తున్నాము. సో ఎందుకంటే తను పెట్టిన పోస్ట్ లో కూడా ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ గా కూడా కొంతమంది అయితే తీసుకుంటారు. సో ఏదైతే ఇప్పుడు కుక్కల్ని ఎలాగైతే బంధించాలని చెప్పేసి తను కోర్టు ఇచ్చిన తీర్పునైతే దాన్ని అటాచ్ చేస్తూ కూడా తను చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమంది అలాంటి వాళ్ళే ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకుని కూడా బంధించాలంటూ కూడా తను ఒక పాజిటివ్ వేలోనే ఇది పెట్టిందనేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఒక సవాల్ కూడా విసిరింది ఈ పోస్ట్ ద్వారా అనుకోవచ్చు. రైట్ అఖిల, ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళ పైన జరుగుతున్న అంటే ఆడవాళ్ళ పైన జరుగుతున్న అత్యాచారాలకి మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి, మరి నేను అడిగిన క్వశ్చన్ కి మీ ఆన్సర్ ఏంటి, మరి వీటిపైన మీరు ఇలానే యాక్షన్ తీసుకోగలుగుతారా అని చెప్పి ఇటు డిపార్ట్మెంట్ కి అటు కోర్టుకి కూడా తను డైరెక్ట్ గానే సవాల్ విసిరింది. అంటే తీసుకునే ధైర్యం మీకు ఉందా, అంత త్వరగా యాక్షన్ తీసుకోగలుగుతారా అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ డాగ్ లవర్సే కాదు వాళ్ళు కూడా తిరగబడే పరిస్థితులు ఉంది. వాళ్ళకి అంటే డాగ్స్ అవి మూగజీవాలు కాబట్టి మీకు నచ్చినట్లు చేయొచ్చా, మీకు నచ్చినట్లు మీరు ఏ విధమైన శిక్షలైనా విధించొచ్చా, అవి బయటకు వచ్చి అడగలేవు కాబట్టి మీరు ఈ విధంగా చేస్తున్నారా అని చెప్పి ఇటు వాటికి సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇటు మగవాళ్ళకి సంబంధించి
పాజిటివ్ అంటే నెగిటివ్ కన్నా పాజిటివ్ ఎక్కువ శాతం కనిపిస్తుంది. సో ఏదైనా ఇప్పుడు మరి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే ఏ విధంగా మాట్లాడతారు? అంటే మగవాళ్ళు ఈ ఈ మధ్య కాలంలో మరి ఇంత వాళ్ళ యొక్క ఎమోషన్స్ మీద, లేకపోతే వాళ్ళకున్న వాటి మీద కొంచెం కూడా గ్రిప్ లేకుండా, లేకపోతే కొంచెం కూడా కంట్రోలింగ్ లేకుండా మరి ఇంత దారుణంగా తయారైపోయారా? ఎందుకంటే ఈమె పెట్టిన పోస్ట్ కనుక మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే అసలు వెంటనే ఆమెకి మగవాళ్ళతో పోల్చాలి అన్న ఆలోచన వచ్చిందంటే ఇది కేవలం రమ్యకి సంబంధించిన, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారా అన్న దానిపైన కూడా ఇవాళ తీవ్ర చర్చ కూడా జరుగుతోంది. సో ఏది ఏమైనా ముఖ్యంగా అబ్బాయిల్ని ఉద్దేశించి ఇక్కడ చెప్పింది కాబట్టి ఇటు ఒక్కసారి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక్కసారి చూడాలి. అసలు నిజంగా ఇంత ఘోరంగా ఉందా, ఇటు అబ్బాయిలకి సంబంధించి కూడా ఇంత ఘోరంగా జరుగుతున్నాయి, మనం వాటిపైన సరిగ్గా యాక్షన్స్ తీసుకోవట్లేదా, లేకపోతే తీసుకున్నా అది జనాల్లోకి వెళ్ళట్లేదా, జనాలకి ఏ విధంగా అర్థమవుతుంది అంటే అబ్బాయిలు అంటే మగవాళ్ళు ఎటువంటివి చేసినా కూడా వాళ్ళకి తగిన శిక్షలు ఉండవు, లేకపోతే సరైన యాక్షన్స్ ఉండవు అని ఏమైనా అనుకుంటున్నారా, లేకపోతే మగవారు అంతా ఇలాంటి స్థాయిలో ఉన్నారా అని చెప్పి కూడా మరొకసారి ఆలోచింప చేసేటట్టు కూడా మనకి ఈ పోస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి చూడాలి దీని మీద ఇవాళ వరకు అంటే ఎంత వరకు రియాక్ట్ అవుతారు, ఎంతమంది దీన్ని వ్యతిరేకిస్తారు అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అఖిల. ఓకే, రైట్ గౌతమి, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు నటి రమ్య పెట్టిన పోస్ట్ అయితే తీవ్ర కలకలం రేపుందనే చెప్పాలి. మరి దీనిపై ఎవరి వెర్షన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పాజిటివ్గానే రియాక్షన్ అయితే వస్తుంది. చాలామంది రమ్యకు మద్దతుగా కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సో ఎందుకంటే అటు ఎలా అయితే ఏదైనా ఒక హాని తలపెట్టిన వాళ్ళకి యాస్టీస్గా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందో, అలాగే కొంతమంది మగవాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. సో ఆడవాళ్ళకి భద్రత కల్పించాలి. మరి కుక్కల విషయంలో తీసుకున్నట్టు ఇలాగే జనాలపై కూడా వెంటనే చర్యలు తీసుకునే సత్తా ప్రభుత్వానికి ఉందా అంటూ కూడా అనే వెర్షన్లో కూడా మనం అయితే తను పెట్టిన పోస్ట్ని కూడా అర్థం చేసుకోవచ్చు. రైట్, చూద్దాం మరి దీనిపై ఎవరో ఎలా స్పందిస్తారు అనేది.